హాయ్ కీర్తి, ఎలా ఉన్నావు? బాగున్నా రమ్య, నువ్వెలా ఉన్నావు? యా గ్రేట్. మీ తమ్ముడు కోసం కాల్ చేసావు, ఏమైంది? నథింగ్ రమ్య, యాక్చువల్ గా వాడికి రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాడు. కానీ మార్కెట్ లోనేమో స్కిల్స్ లేనిదే జాబ్ దొరకట్లేదు. కొన్ని వాడికి ఏమన్నా స్కిల్స్ వచ్చా అంటే ఏమీ రాదు, టెక్నికల్ నాలెడ్జ్ కూడా అర్థం లేదు. నాకు వాడికి ఏం సజెషన్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. వాడిని తీసుకెళ్లి రాంగ్ హ్యాండ్స్ లో వేయాలని నాకు అస్సలు లేదు రమ్య. కెన్ యూ సజెస్ట్ మీ సంథింగ్ దట్ ఐ కెన్ హెల్ప్ హిమ్ విత్ గెటింగ్ టు ఐటీ ఇండస్ట్రీ? ఓకే, సి కీర్తి, నువ్వు అన్నట్టు మార్కెట్లో అసలు జాబ్స్ అంత ఈజీగా దొరకట్లేదు. ఏమైనా ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ లేనిది జాబ్ వచ్చే స్కోపే లేదు. పోనీ అలా ఆపర్చునిటీస్ ఎక్కడైనా వస్తుందా అని అంటే అది ఎవరికి తెలీదు. సో నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీ తమ్ముడికి ఎక్కడన్నా ఏదైనా మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ చేయమని చెప్పు. సో దట్ తనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ కూడా వస్తుంది. సో దట్ హీ కెన్ గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. అవును కదా, ఈ ఐడియా బాగుంది. కానీ ఇప్పుడున్న మార్కెట్ లో అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏమన్నా ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారా? ఎందుకు లేదు? అజా కోడింగ్ ట్యూటర్ అని చెప్పేసి గచ్చిబౌలిలో ఉంది. వాళ్ళు ఈ మార్కెట్ని స్టడీ చేసి రిసోర్స్కి ఇప్పుడు ఏం కావాలో అదే ఇస్తున్నారు. అండ్ వాళ్ళు ఇంటర్న్షిప్పే కాదు, పేరోల్ కొలాటరల్స్ అండ్ ఇన్సూరెన్స్ అంటూ ఎన్నో ఎంప్లాయీ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. అవునా, అమేజింగ్. కానీ మరి అక్కడ ట్రైనర్స్ ఎలా ఉంటారు? నేర్చుకోగలుగుతాడంటావా మా బ్రదర్? అక్కడ అసలు ట్రైనర్సే లేరు. కోడింగ్ ట్యూటర్స్ అని మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు నేర్పిస్తారు. నువ్వు అనుకున్నట్టు ఓన్లీ టెక్ స్కిల్సే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కార్పొరేట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. అమేజింగ్ కదా, మార్కెట్ పల్స్ ని బాగా అర్థం చేసుకున్నారు. ఇది కదా నాకు కావాల్సింది. ఇమీడియట్ గా నేను మా బ్రదర్ని జాయిన్ చేస్తాను. యా, నువ్వు టైం వేస్ట్ చేయకు, వెంటనే వెళ్ళి జాయిన్ చేయి. షూర్ రమ్య, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ కీర్తి. బాయ్.